యోహాను గారు మాట్లాడుతూ ఉన్నారు, నీటిలోనే బాప్తిసం ఇస్తూ ఉన్నారు, నా వెనక వచ్చేవాడు ఆత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇస్తాడు, ఆత్మకు తగిన ఫలమును ఫలించండి అని మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఫలించాలి అని అంటే నువ్వు వెలుగు ఫలములు ఫలించాలన్నా, ఆత్మ ఫలములు ఫలించాలన్నా, నువ్వు ఏ రకమైన వరములు దేవాది నుంచి నువ్వు పొందుకోవాలన్నా 2 లక్షణాలు కలిగి ఉండాలి. 1, ఆయన రక్తధారలో కడగబడాలి. 2, ఆయన పంపించిన ఆత్మను పొందుకోవాలి. ఎందుకయ్యా అనంటే దేవాంతి దేవుడు నీకు సమయాన్ని ఇచ్చాడు, దేవాంతి దేవుడు నీకు కాలాన్ని ఇచ్చాడు, దేవాంతి దేవుడు నీకు మంచి పొలములో తీసుకువచ్చి నాటబడి ప్రతి దినము కూడా వాక్యముతో నింపుతూ ఉన్నాడు, ప్రతి దినము కూడా ఎరువు వేస్తూ ఉన్నాడు, ప్రతి దినం కూడా నీ కోసము యాచకులు నీ కోసము దేవాంతి దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నువ్వు ఫలించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఫలిస్తూ ఉన్నామా?